మీకు అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే అంటే ఫ్యామిలీ కాకుండా సడన్గా కాల్ చేయాలంటే ఫస్ట్ ఫోన్లో ఎవరికి కాల్ చేస్తారు? చాలా మంది ఉన్నారండి నాకు, డిపెండింగ్ ఆన్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. ఆ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ కూడా చెప్తే, సినిమా పరంగా అయితే ఇట్ విల్ బి రానా ఫస్ట్ థింగ్. ఓకే. నాకు ఎమోషనల్గా అంటే మై మెంటార్ ఉషా గారు అని ఉన్నారు. ఓకే. బికాజ్ షీ విల్ నో హౌ టు హ్యాండిల్. ఒక కోపంగా నెగటివ్గా హేట్రెడ్లోకి వెళ్ళకుండా ఒక మోర్ స్పిరిచువల్ యాంగిల్లో చూపించడం ఐ ఫీల్ మోర్ పీస్ఫుల్. సో the last 2.5 years, Usha Ani Sacred Paths is the name of her company, Andrew. What is it? Her retreats, what she does, it's called Sacred Paths. Okay. So I call Usha Garu for it. Financial అయితే ఉన్నారు యూఎస్లో, ఒకరు వద్దరే అర్జెంటుగా పంపించరా నాకు అని. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూర్ గోయింగ్ త్రూ. వాళ్ళన్నిటికీ ఒక్కొక్కరిని పెట్టుకున్నాను. ఓకే. సో మీకు కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే కంట్రోల్ చేసుకుంటారా, అరిచేస్తారా, లేదంటే ఏదైనా ఎత్తేస్తారా? ఈ మధ్య వాయిస్ నోట్స్ నాకు నేనే పెట్టుకుంటున్నా. వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఫుల్గా వాయిస్ నోట్లో చెప్తే ఫస్ట్ నా పొట్టలో నుంచి బయటకు వచ్చేస్తుందండి. అది పంపిస్తానా లేదా, అవసరమా అవసరం లేదా, నిజంగా ఆ చార్జ్ తగ్గిపోద్ది తెలుసా నీకు, నువ్వు ఫీల్ అవుతున్న దానికి. సో యూ డు నాట్ వాంట్ టు గో ఇన్ టు మై వాయిస్ నోట్స్. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఆల్ టైమ్ తెలుగులో? నో, ఈజ్ ఫేవరెట్ యాక్టర్ అంటే ఆయన పేరు చెప్తాను, నాగార్జున. ఓకే. ఆల్ టైమ్. అసలు హీరోయిన్ అండి చాలా మంది ఉన్నారు. విద్యా బాలన్ అంటే చాలా ఇష్టం. ఐ రియలీ ఎంజాయ్ సీయింగ్ హర్ వర్క్. దీపికా పడుకోన్, షీఈస్ అమేజింగ్. ఆలియా భట్, Taapsee, Rakul, there are a lot of actresses I feel than actors. Okay. So, meeku favorite vacation spot idi? Anywhere where there's a beach. Criticize cheste ela teeskuntaru? I feel important. Nice. OTT lo ekkuva ఏ మూవీస్ చూస్తుంటారు? Romantic. Okay. సో మీకు అంటే చాలా మూవీస్ చేశారు టాలీవుడ్లో, డిఫరెంట్ క్యారెక్టర్కి సంబంధం లేకుండా చేశారు. బట్ డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందా? యా, కిల్ బిల్ ఇండియాలో చేస్తే నేను ఉమా థర్మన్ క్యారెక్టర్ ప్లే చేయాలని నాకు చాలా ఇష్టం. ఓకే. అండ్ టూమ్ రైడర్లో ఆంజలినా జోలీ. దీస్ టూ ఆర్ మై అల్టిమేట్. సో దేవుడు కనిపించి వరం ఇస్తే ఏం కోరుకుంటారు? థ్యాంక్ యూ చెప్తా. అబ్బా, యాక్చువల్గా డిఫరెంట్ ఆన్సర్స్ విన్నాను నేను. థ్యాంక్ యూ చెప్తా అని చెప్పేసి మీరు అన్నారు. మనుషుల్లో మీకు నచ్చని గుణం ఏంటి? ఇంకా రెండే అయిపోయాయి. నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే అంటారు చూడు. ఓకే. యూర్ హిపోక్రిట్స్. యూ షుడ్ బి ఓకే విత్ ఎనీథింగ్. ఆడ మగ అనే తేడా, నేను చేస్తే ఓకే కానీ నువ్వు చేయకూడదు, ఎందుకంటే నేను మగాడిని, ఇట్స్ ఓకే, నువ్వు ఆడ, ఇట్స్ నాట్ ఓకే. మగవాళ్ళు దిల్ టాక్ అబౌట్ గర్ల్స్ లైక్ ఆబ్జెక్ట్స్. అమ్మాయి, అదే ఒక అమ్మాయి కానీ మాట్లాడితే ఆ అమ్మాయి లూజ్, ఆ అమ్మాయి తప్పు, ఆ అమ్మాయి ఇది. నువ్వు మాట్లాడినప్పుడు లేనిది నేను మాట్లాడితే తప్పెలా వద్ది? సేమ్ ఒక అబ్బాయి మాట్లాడింది డైలాగ్ టు డైలాగ్ అమ్మాయి మాట్లాడితే తప్పెలా వద్ది? మాకు అదే ఫీలింగ్స్, మాకు అదే థాట్స్, సేమ్ థింగ్. బట్ ఒక అమ్మాయి అనేసరికి లూజ్, తప్పు, రా, నాకు అక్కడ బీపీ వచ్చేస్తుంది. మీకు బాధ అనిపిస్తే ఏం చేస్తారు? ఏడుస్తా, గట్టిగా ఏడుస్తా. నాకు ఫుడ్ సరిగ్గా పెట్టకపోయినా ఏడుస్తాను. నేను ఎన్నిసార్లు అడిగి నాకు దోశ రాలేవే. అయ్యో సీరియస్? కోపం కంట్రోల్ చేయలేకపోతే ఏడుపు వచ్చేస్తుంది నాకు, ఫ్రస్ట్రేషన్తో. ఇద్దరు ఏడిపించారు మీరు. సో ఐ వాంట్ దెమ్ టు ఫీల్ గిల్టీ, నాట్ బికాజ్ కావాలని రాదు, అది ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట నాకు. ఓకే. ఈ మధ్య ఇంట్లో అలగడం స్టార్ట్ చేశాను, నా ఇంట్లోనే. వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళ మీద అరవడం అనవసరం, తిట్టడం అనవసరం. ఇప్పుడు నా ఫోన్లో స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ఇంతకుముందు ఉండేది కాదు. సో నేను క్వైట్గా వెళ్ళి నాకు ఆర్డర్ చేసుకోవాలన్నా భయమే, ఎందుకంటే ఏవేవో వస్తున్నాయి ఫుడ్లో. ఓ, వేరే పార్ట్స్ రాకపోతే చాలు మనం జస్ట్. సో ఒక మనిషికి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే ఏం చెప్తారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్, హ్యావ్ అ లైట్నెస్ అబౌట్ లైఫ్.
ఓకే joy about life. అది లేకపోతే life is too heavy. It's not easy. There is a lot you have to deal with. But దాన్నే ఆలోచిస్తే you'll become dead.